హలో హలో హలో. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. వాక్యాన్ని ధ్యానించుకుందాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం. తిమోతికి రాసిన రెండవ తిమోతి మూడో అధ్యాయము మొదటి వచనం. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకొనుము. మరి బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారము 2025వ సంవత్సరం మోస్ట్ వికెట్ జనరేషన్, అంటే ఒక చెడ్డ తరము. నోవాహు జలప్రలయం తర్వాత ఒక చెడ్డ తరము ఏదైనా ఉందంటే అది 2025వ సంవత్సరం తరము. అంటే 2026వ సంవత్సరం ఇంకా 25 కన్నా ఇంకా చెడ్డగా ఉంటుంది. అయితే ఇది సంఘము బయట వాళ్ళ గురించి చెప్పబడలేదు, కానీ సంఘము అని చెప్పబడే మత సంబంధులు లేకపోతే సంఘము అనే చెప్పబడే దాని గురించి బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, అది నానాటికి సంఘములో ఉన్న పరిస్థితులు లోకంతో కలిసిపోతున్నాయి. అంటే లోకంలో ఏ విధంగా ఉందో సంఘంలో కూడా అదే విధమైన పరిస్థితులు వస్తున్నాయి. లేకపోతే ఇంకొక విధంగా చెప్పాలంటే, సంఘము అని చెప్పబడే దాంట్లో ఏమాత్రం దైవ భయం లేదు, దేవుని భయం లేదు, వాక్య భయం కూడా లేదు. అటువంటి పరిస్థితులు నానాటికి సంఘంలో ప్రవేశిస్తున్నాయి అని మరి బైబిల్ పండితులు మరి చెప్తున్నారు. అయితే ఇటువంటి పరిస్థితుల గురించి మరి అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాల క్రితం ఎప్పుడో హెచ్చరించాడు. ఏంటంటే, అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. అపాయకరమైన కాలములు అంటే సంఘము వెలుపల పరిస్థితుల గురించి చెప్పబడడం లేదు, కానీ సంఘము లోపల పరిస్థితుల గురించి మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సేమాత్రం సంఘంలో దైవ భయం లేకపోవడం, తమ ఇష్టానుసారముగా విశ్వాసులు ప్రవర్తించడం గురించి మరి పౌలు చెప్తున్నాడు. అయితే కొన్ని విషయాలు సంఘంలో ప్రవేశించే పరిస్థితులు, కొన్ని విషయాల గురించి మనం ధ్యానించుకుందాము. అయితే కొన్ని సందర్భాల్లో మనలో కూడా తప్పులు ఉండొచ్చు. అయితే నేను ఏదో మూమెంటరీగా చేసే తప్పుల గురించి చెప్పడం లేదు, కానీ అప్పుడప్పుడు మనం అందరం పాపంలో పడిపోతాం, అప్పుడప్పుడు మనం అందరము పాపం చేస్తాం. అయితే అపోస్తలుడైన పౌలు చెప్పే మాటలు ఏంటంటే, కంటిన్యూస్ గా పాపంలో మనం ఉంటే, అంటే ఆ పాపంలో మనం కొనసాగుతుంటే గనక అటువంటి పాపాల గురించి పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏంటి ఆ పాపాలు అని గురించి ఆలోచిస్తే గనక, ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించే వారు, పైకి భక్తి గలవారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించే వారినై ఉందరు, ఇట్టి వారికి విముఖుడివై ఉండుము. కొన్ని లక్షణాలు సంఘస్థుల గురించి చెప్పబడుతుంది, సంఘం వెలుపల వారి గురించి చెప్పబడలేదు. సంఘము అని చెప్పబడే మత సంబంధుల్లో ఉండే లక్షణాల గురించి పౌలు చెప్తున్నాడు. మొట్టమొదట చెప్పే మాట ఏంటంటే, మనుషులు స్వార్థ ప్రియులు, అంటే సంఘంలో స్వార్థం ప్రవేశిస్తుందని చెప్పి పౌలు హెచ్చరిస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట రాయబడింది, చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపములను అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. మరి సాల్మన్ దేవాలయాన్ని కట్టినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ ప్రదేశాన్ని నేను బలులు అర్పించే ప్రదేశముగా నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. సంఘము, దేవాలయం అంటే సంఘము. సంఘం విషయంలో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే బలులు అర్పించే ప్రదేశము. బలులు అంటే త్యాగాలు చేసే ప్రదేశం. సో సంఘంలో మనం ప్రవేశించినప్పుడు మన సంఘం కోసం ఏం త్యాగం చేస్తున్నాం, ఎటువంటి స్వార్థం మన జీవితంలో ఉండకూడదు. సంఘంలో స్వార్థం మన గురించి మనం ఎప్పుడు ఆలోచించకూడదు.
ఈ ప్రదేశము దేవుడు బలులు అర్పించే ప్రదేశంగా పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటంటే మనం త్యాగాలు చేసే వ్యక్తులుగా, దేవుడి కోసం, సంఘం కోసం త్యాగాలు చేసే వ్యక్తులుగా ఉండాలి. త్యాగాలు చేసిన తర్వాత త్యాగాలను మనం ఇతరులకు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు చేసిన త్యాగం ముందు మనం చేసే త్యాగము అసలు చెప్పుకునేది కూడా కాదు. కనుక మనం ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మన సంఘంలో ప్రవేశించిన తర్వాత మన సంఘంలో సాక్రిఫైస్ చేసే వ్యక్తులుగా ఉన్నామా, లేకపోతే స్వార్థంగా మనం ఆలోచిస్తున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. చివరి దినాల్లో విశ్వాసులు స్వార్థంగా ఆలోచిస్తారు. సాక్రిఫైస్ చేసే మనస్తత్వం తగ్గిపోతుంది అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. కనుక మనము త్యాగాలు చేసే వ్యక్తులుగా ఉన్నామా లేదా ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. 2000 సంవత్సరాల క్రితము మన యెరూషలేం ప్రాంతానికి వెళ్తే యెరూషలేములో ఎక్కడ చూసినా రక్తం ఉంటది. రక్తము సాక్రిఫైస్ చేయడానికి, రక్తము త్యాగం చేయడానికి సాదృశ్యంగా ఉంది. కనుక ఎవరైనా సంఘంలో ప్రవేశించినప్పుడు వాళ్ళు వెంటనే చూడాల్సింది ఏంటంటే ఇది త్యాగాలు చేసే ప్రదేశం. ప్రతి విశ్వాసి కూడా త్యాగం చేస్తాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళు అనుకోవాలి. ఆ విధంగా మన సంఘం ఉండాలనేది, యేసు ప్రభు సంఘం ఉండాలనేది దేవుని యొక్క చిత్తం. అంతే తప్ప బయట నుంచి వచ్చిన వ్యక్తులు స్వార్థం ఉన్న వాళ్ళు కనిపిస్తే గనక దేవుని నామం ఏమాత్రము గణపరచబడదు. రెండవదిగా మనం చూస్తే గనక ధనాపేక్షలు. నిజంగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. నువ్వు దేవుణ్ణి, సిరిని నువ్వు పూజించలేవు. కానీ చాలా మంది విశ్వాసులు తలుస్తూ ఉంటారు, నేను సిరిని పూజించగలను, దేవుణ్ణి పూజించగలను. కానీ యాక్చువల్ గా వాళ్ళు కేవలం సిరిని మాత్రమే పూజిస్తున్నారు. లోకాసు వార్తలో ఒక మాట చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతాను. ఆ జన సమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితము నాకు పాలు పెట్టమని నా సహోదరునితో చెప్పమని ఆయన అడుగగా ఆయన పోయి, మీ మీద తీర్పుగానైనను పంచిపెట్టువానగానే నన్నెవడు నియమించనని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమును ఎడమీయక జాగ్రత్త పడి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదనెను. మరి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుడు భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతను నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనక నేనేం చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందినా నేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని గవగనని వారితో చెప్పాను. దేవుని ఏడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగున ఉండినని చెప్పాను. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఒక వ్యక్తి లెగిసి ఏదో ఆత్మ సంబంధమైన ప్రశ్నలు అడుగుతారని చెప్పి అనుకుంటాడు. కానీ అతడు చెప్పిన మాట ఏంటంటే, నాకు నా సహోదరుడితో ధనం విషయంలో గొడవ ఉంది, నువ్వు తీర్పు తీర్చమని చెప్పాడు. వెంటనే యేసు ప్రభు చెప్పాడు, నన్ను ఎవరు తీర్పరగా నియమించాడు అని చెప్పి వదిలేస్తే బాగుండేది. కానీ యేసు ప్రభు చెప్పాడంటే, ఏ మాత్రము మీరు లోభానికి ఎడమివద్దు, ఏ మాత్రం మీరు ధనాపేక్షకు ఎడమివద్దు. న్యాయమైన ఆస్తి కోసం పోరాడటము మరి తప్ప అంటే, ఖచ్చితంగా ఆ సహోదరుడు ఖచ్చితంగా న్యాయంగా ఆస్తి కోసము మనము కోర్టుల దగ్గరికి వెళ్ళొచ్చు, అడగొచ్చు, తప్పేం లేదు. కానీ యేసు ప్రభు దగ్గరికి రాకూడదు అది. అయితే అతడు కంప్లీట్ గా ఆ ధనాపేక్షతో నిండిపోయాడు సహోదరుడు. ఏ విధంగా అయినా నా సహోదరుడి దగ్గర ఆస్తి సంపాదించాలి అని చెప్పి అతడు వెళ్ళవలసిన విధంగా వెళ్లకుండా తప్పు మార్గంలో కూడా వెళ్ళి ఫైట్ చేస్తున్నట్టు మనం చూస్తాం. అది మరి ధనాపేక్ష అని చెప్పి, లోపం అని చెప్పేసి ప్రభు హెచ్చరించాడు. కనుక మనం కూడా ఆస్తిపాస్తుల కోసం తల్లిదండ్రులతో గొడవ పడటం, సహోదరులతో గొడవ పడటం ఇది దేవుని చిత్తం కానే కాదు. ఓకే, మనం ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే న్యాయంగా అయితే అడగొచ్చు, మనం తప్పేం లేదు. కానీ దానికోసం మనం గొడవ పడటము, దానికోసం కోర్టుల చుట్టూ తిరగడం, ఇవన్నీ కూడా దేవుని చిత్తం కాదని చెప్పి మనం గ్రహించాలి. అదే విధంగా దేవుడు మనకు ధనం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆ ధనాన్ని మనం ఇతరులకు ఇచ్చే వ్యక్తులుగా ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. పుచ్చుకున్నట్టుగా అంటే ఇచ్చుట ధన్యత అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం ఇచ్చే ధన్యతలో మనం కలిగి ఉండాలి. ఒకనొక వ్యక్తి, అతడు దేవుడు ఎంతో ఆస్తి ఇచ్చాడు, ఎంతో సంపాదన ఇచ్చాడు. అతడు ఏం చేశాడంటే అది తన కొరకు సంపాదించుకున్నాడు. జీవితాంతం మరి చనిపోయేదాకా, లేకపోతే ఇంకో తరాలు నేను సుఖంగా బతకాలని చెప్పి అతడు కోరుకున్నాడు. ఇతరులకు ఇవ్వడానికి ఇష్టపడలేదు.
చివరికి అతడు ఏ మాత్రం అతడు అనుభవించకుండానే అతడు చనిపోయాడని దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తుంది. కనుక మన సంఘంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. ఇచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ఇచ్చేటప్పుడు దేవుని వాక్య నియమాల ప్రకారం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో ఇచ్చేటప్పుడు గొప్పల కోసం ఇస్తా ఉంటారు. గొప్పల కోసం ఇచ్చేవాళ్ళు అది తప్పని సామెతల గ్రంథంలో రాయబడింది. ఆ విధంగా మనం ఇవ్వకూడదు. దైవ చిత్తానుసారంగా ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలి. కనుక సంఘములో చివరి దినాల్లో సంఘములో ధనాపేక్ష కలిగిన వారు ప్రవేశిస్తారు. ధనాపేక్ష కలిగిన వారు ఎక్కువగా ఉంటారని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక మనము అటువంటి పాపాలకు దూరంగా ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకుందాం. అదేవిధంగా ఇంకా మనం చూస్తే గనక 2వ తిమోతి గ్రంథం 'బింకములాడు వారు అహంకారులు'. అయితే సాధారణంగా ఒక క్లాసులో ఒక వ్యక్తి అందరూ ఫెయిల్ అయ్యారు. 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 60 మంది స్టూడెంట్స్ లో అందరూ ఫెయిల్ అయ్యారు. ఒకే వ్యక్తికి మాత్రం 10 మార్కులు వచ్చినాయి, 10 మార్క్స్ వచ్చినాయి. సో ఆ 10 మార్కులు వచ్చిన వ్యక్తి మిగిలిన 59 మందితో అందరికి 0 వచ్చినాయి అని చెప్పి కంపేర్ చేసుకుంటే గనక అతను ఎంతో గర్విస్తాడు. నాకు 10 మార్కులు వచ్చినాయి, నేను చాలా గ్రేట్. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరికి 59 మందికి 0 మార్కులు వచ్చినాయి, నాకు ఒక్కడికే 10 మార్కులు వచ్చినాయి, నేను ఎంతో గొప్పవాడిని అని చెప్పి తలంచే అవకాశం ఉంది. కానీ 10 మార్కులతో మనం పాస్ అవ్వలేము, నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వలేము. అది ఏ విధంగా కూడా 10 మార్కులు ఉపయోగపడవు. కానీ అతడు గర్విస్తున్నాడు. 10 మార్కులు వచ్చిన వ్యక్తి గర్విస్తున్నాడు. ఎందుకంటే నేను 59 మంది కన్నా ఎక్కువ వచ్చాయని చెప్పి. చాలా సందర్భాల్లో విశ్వాసులు ఎందుకు గర్విస్తారంటే ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఆ వ్యక్తి ఇతరులతో పోల్చుకుని 0 మార్కులు వచ్చిన వాడితో మనం కంపేర్ చేసుకుంటే మన గర్వం వస్తా తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు. సో గొడవలు పడే వాళ్ళతోటి, దోషకులతోటి, వ్యభిచారులతో మనం కంపేర్ చేసుకుంటే మనం ఏ విధంగా కూడా ఆత్మీయంగా ఎదగలేం. కానీ మనం కంపేర్ చేసుకోవాల్సింది అంటే యేసు ప్రభువుతో మనం కంపేర్ చేసుకోవాలి. నేను యేసు ప్రభువులాగా జీవించగలుగుతున్నానా, యేసు ప్రభువులాగా దినదినము నేను అభివృద్ధి చెందుతున్నానా అని కంపేర్ చేసుకుంటే మన జీవితంలో దీనత్వం వస్తుంది. యేసు ప్రభువుతో పోల్చుకుంటే మన జీవితంలో దీనత్వం వస్తుంది. ఏ వ్యభిచారులతోటో లేకపోతే సంఘంలో చాలా మంది ఉంటారు. 0 మార్కులు వచ్చే వాళ్ళు, స్పిరిచువల్ గా 0 స్టాండర్డ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తులతో మనం పోల్చుకుంటే మన జీవితంలో గర్వం వస్తా తప్ప ఇంకేం ఉండదు. కానీ చాలా సందర్భాలు ఈనాటి సంఘాల్లో చాలా మంది విశ్వాసులు చాలా గర్వంగా ఉంటున్నారు. వాళ్ళెంతో బింకములాడి వారు గొప్పలు చెప్పుకునే వాళ్ళుగా ఉంటున్నారు చాలా మంది. ఎందుకంటే వాళ్ళు ఇతరులతో పోల్చుకుంటాడు. ఇతరుల కన్నా నేను ఎంతో శ్రేష్టమైన వాడిని, ఇతరుల కంటే నేను ఎంతో గొప్పవాడిని, అతనిలాగా నేను గొడవలు పట్టలేదు, అతనిలాగా నేను వ్యభిచారం చేయటం లేదు, అతనిలాగా నేను ఇంకా దూషిస్తా లేదు ఇతరుల్ని అని చెప్పి కంపేర్ చేసుకుంటే మన జీవితంలో ఎప్పుడు మనం ఎదగలేము. మనం కంపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని ఎదుట మనం నిలబడగలమా లేదా, ఆయన సన్నిధిలో మనం నిలబడగలమా లేదా అన్నది మాత్రమే మనం పరీక్షించుకోవాలి. కనుక మరి మన సంఘంలో విశ్వాసులు బింకములాడే వారుగా గర్విష్ఠులుగా ఉంటున్నారు. చాలా సంఘాల్లో నేను గమనించాను అది. ఎందుకంటే ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. సంఘంలో స్టేజ్ మీద నాయకులు గొడవ పడతా ఉంటారు, విశ్వాసులు అదే సంఘానికి వెళ్తా ఉంటారు. ఎందుకంటే ఆ విశ్వాసులు తలుస్తూ ఉంటారు, ఆ నాయకుల్లాగా, గొడవలు పడే నాయకుల్లాగా మేము లేము, మేము ఎంతో మంచి వాళ్ళము, వాళ్ళు గొడవలు పడుతున్నారు, మేము గొడవలు పడతలేదు, వాళ్ళు సంఘంలో ఉన్న డబ్బు దొంగిలిస్తున్నారు, మేము దొంగిలించడం లేదు అని ఇతరులతోనే పోల్చుకుంటున్నారే గాని మరి వాక్యపు పరిధిలో, వాక్యాన్ని స్టాండర్డ్ లో, వాక్యపు ప్రమాణంలో వాళ్ళు ఎవరు కూడా జడ్జ్ చేసుకోవటం లేదు. కనుకనే చాలా సందర్భాల్లో గర్వం అనే పాపం వస్తుంది. కనుక మనం గర్వం లేకుండా ఉండాలంటే యేసు ప్రభువుతో మనం పోల్చుకోవాలి. మనము 10 మార్కులు వచ్చినవాడు 0 మార్కులతో కంపేర్ చేస్తే ఎటువంటి ప్రయోజనం ఉంది? 100కు 100 మార్కులు వచ్చినవాడితో కంపేర్ చేసుకుంటే అతడు నిజంగా ఎదుగుతాడు అతడు. సో మన జీవితంలో మనం ఎదగాలంటే యేసు ప్రభువుతో మనం కంపేర్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి, 4వది ఇంకొక మాట చెప్తాను ఏంటంటే తల్లిదండ్రులకు అవిధేయులు. మరి చివరి దినాల్లో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు ఎక్కువ అవుతా ఉంటారు అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మనకి ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చాలా మంచిగా తీశారు. దయచేసి అందరూ ఆ మూవీ చూడండి. చూడటం చాలా కష్టం అయినప్పటికీ చూడటానికి ప్రయత్నించండి. దాంట్లో యేసు ప్రభు శ్రమల గురించి మాత్రమే రాయబడలేదు కానీ, దాన్ని చూపించబడలేదు కానీ ఇస్కరియోతు యోధా గురించి కూడా చూపించబడింది. ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుని అప్పచెప్పబడిన తర్వాత
అతడు ఊరేసుకుని చనిపోయేదాకా అతని జీవితం ఏ విధంగా ఉందని కొన్ని క్షణాలు అతడు చూపించాడు. అతడు ఎంతో యేసు ప్రభువుని మరణానికి అప్పచెప్పిన తర్వాత అతడు ఎంతో బాధపడుతూ ఉంటాడు. అతడు దెయ్యాలు అతన్ని వేధిస్తూ ఉంటాయి. చివరికి ఆ వేదన తట్టుకోలేక, ఆ గిల్టీ ఫీలింగ్ తట్టుకోలేక మరి అతడు ఊరేసుకుని చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఒక సీన్ చూపించారు. అక్కడ ఏంటంటే ఆ లోయ కాకులు వచ్చి అతని కళ్ళు పీకుతాయి. సరే ఏంటి ఇది ఈ విధంగా ఎందుకు చూపించాడు అని నేను ఆలోచించే, వాక్యంలో ఆ విధంగా లేదు కదా అని ఆలోచించినప్పుడు ఆ నిజంగా ఇస్కరియోతు యోధా గురించి యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఇతడు ఏంటంటే ఇతడు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్పి, అంటే పుట్టకుండా ఉంటే అతనికి చాలా మేలు జరిగేది అని చెప్పి అతను అంటాడు. అతనికి మేలు, యేసు ప్రభువు కాదు, అతనికి మేలు జరుగుతుంది అని చెప్పి. సో అంత ఇస్కరియోతు యోధ అంత చేసిన తీవ్రమైన పాపం ఏంటి అని ఆలోచించినప్పుడు నిజంగా అసలు యేసు ప్రభువు అంటే పరలోకపు తండ్రే ఈ లోకానికి వచ్చాడు. తండ్రే ఈ లోకానికి వచ్చాడు. నిజంగా దేవాతి దేవుడిని ఆ విధంగా మరణానికి అప్పచెప్పడం అన్నది చాలా చాలా తీవ్రమైన పాపం. కనుక యేసు ప్రభు అతను ఇస్కరియోతు విషయంలో ఎంతో జాలిపడ్డాడు. అతడు చివరి మాట అతని గురించి ఎంతో జాలిపడి అన్నాడు, ఇతను పుట్టకుండా ఇతను మేలు, అదే ఇతను ఎంతో శ్రమ పడతాడు, ఇతను ఎంతో ఇబ్బంది పడతాడు, ఇతను పుట్టకుండా ఉంటే మేలు అని చెప్పి ఇస్కరియోతు గురించి చెప్తాడు. అయితే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూడా అలాగే చెప్తున్నారు. నిజంగా ఈ పిల్లలు పుట్టకుండా ఉంటే మేలు, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళు జీవించే విధానాన్ని బట్టి వాళ్ళు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్పి చాలా మంది తల్లిదండ్రులు పిల్లల విషయంలో కూడా దేవుని బిడ్డలు అనే సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ లోయ కాకులు పీకుతాయి అన్న దాని వాక్యంలో ఉంది. చూడండి, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. దేవుని వాక్యం స్పష్టంగా హెచ్చరిస్తుంది. అంటే తల్లిదండ్రులకు అవిధేయత అనేది అక్కడితో ఆగిపోదు. అది అలాగలగా అవిధేయతను మనం ఆపేయకపోతే కనుక, పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయత ఆపేయకపోతే కనుక క్రమక్రమంగా పెరుగుతూ చివరికి తల్లిదండ్రులను అపహసించే వ్యక్తులుగా, తల్లిదండ్రుల మాట విననొల్లని వ్యక్తులుగా వాళ్ళు మారిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళ చివరి జీవితం ఏ విధంగా ఉంటుందంటే, చాలా దేవుడు తల్లిదండ్రులు దూషించే వాళ్ళని, తల్లిదండ్రులని మాట వినని వాళ్ళని ఏమాత్రం అంగీకరించడు. ఎందుకంటే మనం బిడ్డలు దీవించబడాలంటే తల్లిని తండ్రిని సన్మానించమని దేవుని వాక్యం చెప్తుంది. సన్మానించిన వాళ్ళు మాత్రమే దేవుడు దీవిస్తాడు. కనుక ఆ విధంగా సన్మానించకుండా తల్లిదండ్రుల పట్ల సరిగ్గా ప్రవర్తించిన వాళ్ళు, అగౌరవంగా ప్రవర్తించే వాళ్ళు, అపహసించే వాళ్ళ విషయంలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది వాళ్ళ కన్నులు లోయ కాకులు పీకుతాయని. అంటే ఓకే, స్పిరిచువల్ విజన్ గురించి మనం చెప్పొచ్చు, కానీ దేవుడు చాలా తీవ్రంగా తీసుకుంటాడు. దీవెన అనేది మనం పోగొట్టుకుంటాం మన జీవితంలో. తల్లిదండ్రుల పట్ల సరిగ్గా ప్రవర్తించిన వారి విషయంలో దీవెన అనేది ఉండదు. బ్రదర్, ఇప్పుడు విజయ్ కుమార్ బ్రదర్ చెప్పాడు, చెడ్డ చెడ్డ స్నేహితులు మరి పిల్లలను తప్పుదారి పట్టిస్తున్నారు. కనుక మన స్నేహం విషయంలో ఏ విధంగా ఉన్నామో మనం పరీక్షించుకోవాలి. మనము స్నేహితులను సంతోష పెట్టాల్సిన అవసరం లేదు. స్నేహితుల విషయంలో మనము వాళ్ళలాగా మనం ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మనం దేవుని బిడ్డలము, దేవుడు మనల్ని పిలిచాడు. కనుక దేవుని కోసం మనం బతకాలి. కాలేజీలో కానీ లేకపోతే పనిచేసే ప్రదేశంలో కానీ ఎప్పుడు కూడా స్నేహితులను సంతోష పెట్టడం కోసము చాలా మంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కనుక అటువంటి స్నేహితులకు మనం దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల పట్ల సరిగ్గా ప్రవర్తించిన పిల్లలు ఎవరైనా ఉంటే కనుక అటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తులతో మనం స్నేహం చేయకూడదు. ఎందుకంటే మనమే దీవెన అనేది మనం కోల్పోతాం కనుక మరి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చివరి దినాల్లో సంఘములోని పిల్లలు మరి తల్లిదండ్రులకు అవిధేయులుగా మారుతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా అవిధేయులకు మారితే గనక ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా, ఇస్కరియోతు యోధాకు పట్టిన గతే వాళ్ళు ఆ విధంగా పడుతుంది. ఇస్కరియోతు యోధాకు పట్టిన గతే పడుతుంది. ఎందుకంటే ఇస్కరియోతు యోధ మరి దేవాది దేవుడు ఈ భూలోకానికి వచ్చినప్పుడు, తండ్రి ఈ లోకానికి వచ్చినప్పుడు కుమారుణ్ణి మరి మరణానికి అప్పచెప్పాడు. చాలా మంది పిల్లలు కూడా విధంగా తల్లిదండ్రులను దూషించే వ్యక్తులుగా, తల్లిదండ్రులను అపహసించే వ్యక్తులుగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులకు కూడా ఇస్కరియోతు యోధాకు పట్టిన గతి ఖచ్చితంగా పడుతుంది. సరిదిద్దుకోకపోతే గనక, పశ్చాత్తాపడకపోతే గనక ఖచ్చితంగా పడుతుంది. కనుక మనం జాగ్రత్తగా మన పిల్లలు తల్లిదండ్రులకి విధేయత చెప్పడం నేర్చుకోండి. ఓకే, ఒకవేళ వాక్య విరుద్ధమైనది ఏదన్నా తల్లిదండ్రులు చెప్తే
ఖచ్చితంగా మనం చెప్పొచ్చు, ఇది విధంగా కరెక్ట్ కాదు, గౌరవంగా మనం చెప్పాలి, ఇది విధంగా కరెక్ట్ కాదు, మేము ఈ విధంగా చేయమని చెప్పేయచ్చు. దాని గురించి దేవుడు ఏమి అడగడు. కానీ ఆ ఏమి ఏమి కారణం లేకుండా కేవలం తల్లిదండ్రులు క్రమశిక్షణ పెట్టారనో, లేకపోతే తల్లిదండ్రులు మంచి చెప్పారనో పిల్లలు తిరుగుబాటు చేయడం అన్నది ఏమాత్రము అది కరెక్ట్ కాదు, అది అది ఏమాత్రం వాళ్ళకి దీవెన కాదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా మనం చూస్తే గనక కృతజ్ఞత లేని వారు, మరి సంఘంలో కృతజ్ఞత లేని వారు పెరిగిపోతారని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. మనము దేవుని పట్ల ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి. 117 కీర్తనలో ఒక మాట రాయబడింది చూడండి. కీర్తనలు 116 కీర్తన 8వ వచనం నుంచి నేను చదువుతాను. 116:8, మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారిపడకుండా నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధి నేను కాలము గడుపుతును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచితిని. నేను మిగులు బాధపడిన వాడును, నేను తొందరపడిన వాడిని, ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని అనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటి నేనేం చెల్లింతును? రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమును ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మృక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. మరి కీర్తనకారుడు గతం గురించి ఆలోచించుకుంటున్నాడు. ఒకనొక సందర్భంలో తీవ్రమైన బాధలో ఉన్నాడు కీర్తనకారుడు. ఎటువంటి బాధ అంటే మరణము, ఏ క్షణంలోనైనా మరణించవచ్చు, లేకపోతే కన్నీళ్లు, కన్నీళ్లు, అదే విధంగా పాదాలు జారిపోయే స్టేజ్ లో ఉన్నాడు. అటువంటి స్టేజ్ లో దేవుడికి ప్రార్థన చేస్తాడు, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా అని చేసినప్పుడు ప్రభువు సహాయం చేసి కాపాడాడు. మన జీవితంలో కూడా మనం వెనక్కి చూసుకుందాం ఒకసారి. ఇటువంటి పరిస్థితులు మనలో రాలేదా? మనము ఎన్నో బాధలు, అనారోగ్యంగా ఉన్నప్పుడు, లేకపోతే ఉద్యోగాలు లేనప్పుడు, లేకపోతే చదువుల విషయంలో ఎంతో దేవుని సన్నిధిలో మనం నిరాశలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయలేదా? దేవుడు మనకు సహాయం చేయలేదా? అటువంటి పరిస్థితుల్లో మీలో ఎవరికి లేదా? ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా అందరికీ దేవుడు సహాయం చేస్తాడు. దానిని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత, దేవుడు మన గతంలో చేసిన మేలులు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మరణం నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, యాక్సిడెంట్స్ నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, అనారోగ్యాల నుంచి దేవుడు మనల్ని కాపాడాడు, లేకపోతే ఏదన్నా మనం చదువు విషయంలో దేవుడు మనకు అద్భుతంగా సహాయం చేశాడు. మనకు జ్ఞానం లేదు, చదవడానికి జ్ఞానం లేదు, దేవుడిని అడిగినప్పుడు జ్ఞానం ఇచ్చాడు, పాస్ అయ్యేటట్టు చేశాడు. ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు, లేక ఇబ్బంది పడుతున్నప్పుడు దేవుడు ఉద్యోగం ఇచ్చాడు. ఇవన్నీ కూడా మరి మనము దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ప్రార్థన చేయాలి. మనము దేవుడు చేసిన మేలులు మనం ఎప్పుడు కూడా రాతి నేల మీద రాసుకోవాలి. రాతి నేల మీద ఎప్పుడు మర్చిపోకూడదు. ఇతరులకు మనం ఏదైనా మేలు చేస్తే అది ఇసుక నేల మీద రాసుకోవాలి. మనం మర్చిపోవాలి, ఇతరులకు మనం ఏదైనా మేలు చేస్తే ఆ మేలు గురించి మనం ఎప్పుడు తలంచకూడదు, ఆలోచించకూడదు. అది ఫర్గెట్, అంత మర్చిపోవాలి మనం. కానీ దేవుడు మన పట్ల మేలు చేసిన, ఇతరులు మన పట్ల మేలు చేసిన, అది ఎప్పుడు కూడా మనం రాతి నేల మీద రాసుకోవాలి, మర్చిపోకూడదు. అట్లీస్ట్ ఇతరులు మేలు చేసినప్పుడు దేవుడే, అల్టిమేట్ గా దేవుడే సహాయం చేశాడు, కానీ వాళ్ళ పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము ఎప్పుడు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి మేలు మనం కోరుకోవాలి, వాళ్ళ మేలు మనం కోరుకోవాలి. ఎందుకంటే గతంలో ఆ వ్యక్తి మేలు చేశాడు కాబట్టి. కనుక మరి దేవుడి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. చివరి దినాల్లో దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, కృతజ్ఞత లేని వారితో సంఘం నింపబడుతుంది అని చెప్తా. ఆ విధంగా మనం ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది. అదే విధంగా మన సంఘం పట్ల కూడా మనము కృతజ్ఞత మనం కలిగి ఉండాలి. చాలా సందర్భాల్లో సంఘం పట్ల మన కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే చెప్పుడు మాటలు మనం వింటే ఇతరుల గురించి చెప్తా ఉంటారు, సరిగ్గా లేదు, అది లేదు, వాళ్ళ ఇంటికి వెళ్ళరు, వాళ్ళు ఇలాంటివన్నీ అన్నమాట, సరిగ్గా లేదు, ఇవన్నీ చెప్తా ఉంటారు. మనకుంది అపోస్తుల కార్యాల్లో ఒక మాట రాయబడింది. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయము 30వ వచనం. 20:30, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. కృతజ్ఞత లేకపోవడం, విశ్వాసులు సాధారణంగా కృతజ్ఞత కలిగి ఉంటారు, సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉంటారు. కానీ కృతజ్ఞత లేకపోవడం కారణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తులు ఏంటంటే వంకర మాటలు పలుకుచ్చు. అంటే వంకర మాటలు అంటే సరిగ్గా లేదు కదా, ఆ విధంగా వాళ్ళు సరిగ్గా ఇంకా ప్రార్థన ఎక్కువ పెడితే సరిపోద్ది కదా,
లేకపోతే వాళ్ళ ఇంటికి సరిగ్గా వెళ్ళరు, ఇంటికి గృహ దర్శనాలు చెయ్యరు, ఇట్లాంటివన్నీ వంకర మాటలు పలుకుతారు అనమాట. ఎందుకు ఆ అంటే వంకర మాటలు పలికి వాళ్ళు కృతజ్ఞత లేమి అనే ఒక విత్తనాన్ని విత్తుతారు, చిన్న విత్తనం వేస్తారు అనమాట. వాళ్ళకు విశ్వాసులు హృదయాల్లో చిన్న విత్తనం వేస్తారు, ఏంటంటే సరిగ్గా లేదు సంఘం, కొన్ని విషయాల్లో లేదు. సో ఎప్పుడైతే మనం ఆ విత్తనం మన హృదయంలో ప్రవేశిస్తుందో ఆ విత్తనం ఆగిపోదు, విత్తనం ఎప్పుడు కూడా మొలకెత్తుతుంది, విత్తనం మహా చెట్టు కింద మారిపోద్ది. కనుక అటువంటి వ్యక్తులను మన జీవితంలో వంకర మాటలు పలుకు చెప్పుడు మాటలు చెప్పే వ్యక్తులను మనం ఎప్పుడు కూడా మనం అంగీకరించకూడదు. అటువంటి వ్యక్తులు మన మాటలు మనం వినకూడదు. వింటే గనక ఏం జరుగుతుందంటే కృతజ్ఞత లేమి అనేది మన జీవితంలో ప్రవేశిస్తుంది. కృతజ్ఞత లేమి మనలో ప్రవేశిస్తే ఫైనల్ గా నష్టపోయేది, సంఘానికి వచ్చే నష్టం అంటే ఏమీ లేదు, నష్టపోయేది మనమే. మనం దేవుని యొక్క సంతోషాన్ని మనం పోగొట్టుకుంటాం, మనమే నష్టపోతాం. కనుక వంకర మాటలు పలికే వ్యక్తులు ఎఫ్సి సంఘంలో మీలో నుంచే వస్తారు, ఎక్కడి నుంచో రారు, మీలో నుంచే వస్తారు, జాగ్రత్తగా ఉండమని మరి పౌలు హెచ్చరిస్తున్నాడు. అది నాలుగవది. ఇంకా మనం చూస్తే గనక ఐదవదిగా ఇంకొకటి చూద్దాం. 4 విషయాలు 5 విషయాలు చెప్పాం. ఆరవదిగా చూస్తే గనక 2 తిమోతి ఆ 3వ అధ్యాయం అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు. అపవాదకులు అంటే గాసిప్ చేసేవాళ్ళు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ యేసు ప్రభు సంఘములో ఎవరైనా తప్పు చేసినప్పుడు అతని గురించి ప్రార్థన చేస్తాడు. ప్రభు, ఆ బిడ్డ మరి తప్పు చేశాడు, ఆ బిడ్డను క్షమించు అని తండ్రికి వేడుకుంటా ఉంటాడు. అయితే సౌ సైతాను ఏం చేస్తాడంటే, నువ్వు ఆ వ్యక్తి తప్పు చేశాడు ప్రభా, నువ్వు ఆ వ్యక్తి నువ్వు శిక్షించు, ఆ వ్యక్తి పాపి, అతను నరకంలో నువ్వు పంపించు అని సైతాన్ ఏమో అడుగుతా ఉంటాడు తండ్రిని. సో మనం ఏం చేస్తున్నాము, నిజంగా ఒక వ్యక్తి సహోదరుడు తప్పు చేసినట్టు మనకు కనిపించింది. సో మనము యేసు ప్రభు పక్షాన ఉండొచ్చు, లేకపోతే సైతాన్ పక్షాన ఉండొచ్చు. ఒక వ్యక్తి తప్పు చేశాడని చెప్పిన వెంటనే మనము మూడో వ్యక్తికో సంబంధం లేని నాలుగో వ్యక్తికి చెప్తే గనక, ఆ మాట చెప్తే గనక మనం ఏం చేస్తున్నామంటే మనము సైతానుకు జత పని వారిగా మారిపోతున్నాం, సైతానికి మనం హెల్ప్ చేస్తున్నాం మనం. ఓకే, నీకు సహోదరుడు తప్పు చేశాడు అనిపిస్తే అతని గురించి మనం ప్రార్థన చేయాలి. అతడు తప్పు చేస్తే కనుక డైరెక్ట్ గా దేవుడు ప్రేరేపిస్తే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. అంటే ఒకవేళ పెద్ద తప్పు అనిపిస్తే అతడు నరకానికి వెళ్తాడు అనిపిస్తే కనుక అటువంటి తప్పుల విషయంలో డైరెక్ట్ గా చెప్పొచ్చు, లేకపోతే నాయకులకి చెప్పొచ్చు. అది కొండముల కింద రాదు, అపవాదకుల కింద రాదు అది. అయితే మనము సంబంధం లేని వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి సంబంధం లేని వ్యక్తుల గురించి చెప్తా ఉంటే కనుక అది కొండెములు చెప్పటం, అది మనము సైతానుకు జత పని వారిగా మారుతున్నాము. సైతాను జత పని వారిగా మనం సంఘాన్ని మనం పాడు చేసిన వ్యక్తులుగా అవుతాం, మనము పాడు చేయడానికి ప్రయత్నించే వ్యక్తులుగా అవుతాం. కనుక అటువంటి పాపాలకు మనం దూరంగా ఉండొచ్చు. కావచ్చు మనం అందరం అటువంటి తప్పులు చేసి ఉండొచ్చు, కానీ పశ్చాత్తాపడాలి, మనం దాన్ని తీవ్రంగా తీసుకోవాలి. ఒకవేళ ఆ కొండములు చెప్పే పాపం మనలో ఉంటే గనక ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభా, ఈ తప్పు నాలో ఉంది, నాకు సహాయం చేయి, నాకు విడుదల కలిగజేయ ప్రభా, నాకు ఈ జయించే శక్తి నాకు ఇవ్వు. నేను కొండెములు అనే పాపాన్ని నేను జయించలేను, నా వల్ల కాదు, కానీ నువ్వు సహాయం చేసినప్పుడు నేను చేయగలను అని చెప్పి మన ప్రభువుని వేడుకుంటే ప్రభువు సహాయం చేస్తాడు. కనుక మనం తప్పులు ఉన్నాయని మనం తెలుసుకోవడం అనేది ఎంతో ధన్యత మనకి. ఎందుకంటే మనకు ఎవరో చెప్పేవాళ్ళు లేకపోతే గనక బ్రదర్ చెప్పినట్టు మనం మోసంలో ఉంటాం, మోసంలో మనం ఉండొచ్చు. సో మనకి ఏదన్నా తెలిసిందంటే మన తప్పు మనకు తెలిస్తే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేయొచ్చు, ప్రభా నాకు సహాయం చేయి ప్రభా, ఈ తప్పు నుంచి విడుదల చేయొచ్చు అని చెప్పొచ్చు మనం. కనుక మనం ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఏదన్నా తప్పు మనం చూపించినప్పుడు దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి తప్ప మనం నెగిటివ్ గా మనం తీసుకోకూడదు. అదేవిధంగా చివరిగా మనం చూస్తే గనక పైకి భక్తి గల వారు ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారిని ఎందువు ఇట్టి వారికి విముఖుడివై ఉండము. 7వదిగా చూస్తే గనక మనము సంఘానికి రావచ్చు, పాటలు పాడవచ్చు, వాక్యం చెప్పొచ్చు, లేకపోతే కానుకలు ఇవ్వచ్చు. ఇవన్నీ ఏంటంటే భక్తి కాదు, ఇదేంటంటే ఒక క్రైస్తవ ఆచారాలు మాత్రమే. నిజమైన భక్తి ఏంటంటే మనము సేవించే దేవుణ్ణి, మనం సేవించే యేసు ప్రభువు లాగా ఆయన అడుగు జాడల్లో నడవడమే నిజమైన భక్తి. ఆయన శక్తిని ఆశ్రయించడం అంటే అది. సో ఆయన ఏ విధంగా మాట్లాడతాడు ఆ విధంగా మాట్లాడడానికి మనం ప్రయత్నించాలి. ఆయన ఏ విధంగా ఆలోచిస్తున్నాడు ఆ విధంగా ఆలోచించడానికి మనం ప్రయత్నించాలి. ఆయన ఏం చేస్తాడు ఆ విధంగా చేయడానికి మనం ప్రయత్నించాలి. కానీ యేసు ప్రభు జీవితం అనేది ఎవరెస్ట్ శిఖరం, అది 1,00,000 మెట్లు ఎక్కాలి, లేకపోతే లక్షలాది మెట్లు ఎక్కాలి. కానీ మనము
ఈ దినమే ఒక్కొక్క మెట్టు ఎక్కుంటే మనం వెళ్ళొచ్చు. ఒక్కొక్క మెట్టు 1, 2, 3, 4 మెట్లు ఎక్కొచ్చు. ఎక్కినప్పుడు యేసు ప్రభు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్తాడు మన గురించి. మన యేసు ప్రభు జీవితం దాకా మనం వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం ఈ దినమే మనం ప్రారంభించాలి. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ. సో మనము ఏదో చర్చకు వచ్చేసినంత మాత్రం దేవుడు సంతోషపడడు, ఏదో కానుకలు ఇచ్చినంత మాత్రం దేవుడు సంతోషపడడు, లేకపోతే ఇంకా ఏదో పాటలు పాడేసి మనం ఏదో సహోదరులతో సహవాసం చేసే వెళ్తాం. మన రహస్య జీవితంలో యేసు ప్రభువులాగా మనం ఆలోచిస్తున్నామా? యేసు ప్రభువులాగా మనం మాట్లాడగలుగుతున్నామా? యేసు ప్రభువులాగా మనము కార్యం చేస్తున్నామా అని ప్రయత్నించాలి మనం. ఓకే, యేసు ప్రభువులాగా సంపూర్ణంగా మనం మారటం అసాధ్యమే అది. కానీ మనం ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుకుంటూ వెళ్తే ఆయన అడుగు జాడల్లో నడవాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. ఆ విధంగా కాకుండా చివరి దినాల్లో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఏ విధంగా ఉందంటే, ఇది కోపం జయించడము అసాధ్యం, సో మేము కోపపడతా ఉంటాం. మోహపు చూపును జయించడం అసాధ్యం, కనుక మేము ఇంటర్నెట్ లో ఇష్టం వచ్చినవి చూస్తూ ఉంటాం. లేకపోతే ధనాపేక్షను జయించడం అసాధ్యం, కనుక మేము ధనాన్ని ప్రేమిస్తామని చెప్తా ఉంటారు. అంటే వాళ్ళు రాజీ పడిపోతారు అనమాట కంప్లీట్ గా. కొంతమంది వ్యక్తులు ఏ విధంగా ఉంటారంటే, యేసు ప్రభు మేము ఓకే, ధనాపేక్షను జయించడం నా వల్ల కాదు, నేను ఒప్పుకుంటాను, కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు. మోపు చూపుని జయించడం నా వల్ల కాదు, ఇంటర్నెట్ లో అశ్లీల దృశ్యాలు చూడకుండా ఉండడం నా వల్ల కాదు, కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు. దేవుడు నాకు సహాయం చేసినప్పుడు పాసిబుల్ అది. కోపాన్ని జయించడం నా వల్ల కాదు, కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు. కొండెములు చెప్పడం అనే పాపాన్ని జయించడం నా వల్ల కాదు, కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు అని మనం వెళ్ళినప్పుడు ఒక్కొక్క మెట్టు వెళ్తూ ఉండాలి. ఒక అప్పుడే పుట్టిన బిడ్డ, చిన్న పిల్లాడు బీటెక్ చదవమంటే చదవడు, కానీ వాడు ఎల్కేజీలో జాయిన్ అవుతాడు. ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్, అలా 10th క్లాస్, అలాగా ఒకనొక రోజు ఒక 10, 15, 16 సంవత్సరాల తర్వాత బీటెక్ పాస్ అవుతాడు. సో వాడు ఎల్కేజీ వాడిని నువ్వు బీటెక్ చదువు అంటే చదవగలడా? సో మనం కూడా యేసు ప్రభు జీవితం లాగా జీవించడం అంటే బీటెక్ చదవడమే మనకి. సో అది మనకు పాసిబుల్ కాకపోవచ్చు, కానీ ఈ దినమే మనం ఒక్కొక్క మెట్టు వెళ్ళొచ్చు. మనం దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చింది అందుకే. ఆయన పోలి నడుచుకోవాలి, ఆయనతో మన సహవాసం చేయాలి, ఆయనలాగా మనం మాట్లాడాలి, ఆయనలాగా మనం తలంచాలనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. కనుక చివరి దినాల్లో మనము అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాము. ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడిగా జీవించడం అనేది చాలా కష్టమని దేవుని వాక్యం చెప్తుంది. కనుక అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభు ఆ హెచ్చరికను మనము అంగీకరించి వాటిని మనం జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. కనుక మనం ఈ చెప్పబడిన పాపాలు మనలో కూడా ఉండొచ్చు, కానీ మనము దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే, ప్రభు నాకు వీటిని విడుదల కలుగజేయి, వీటి నుంచి నేను స్వార్థంగా ఉండాలని కోరుకోవటం లేదు, ధనాపేక్ష నా జీవితంలో ఉండాలని కోరుకోవటం లేదు, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండాలని కోరుకోవటం లేదు, నేను కృతజ్ఞత లేని వ్యక్తిగా ఉండాలని కోరుకోవట్లేదు, గర్వం నా జీవితంలో ఉండకూడదని కోరుకుంటున్నాను, లేకపోతే మరి ఇంకా కుండుములు చెప్పే వ్యక్తిగా నేను ఉండకూడదు అనుకుంటున్నాను, లేకపోతే పైకి భక్తిగా ఉండి నా ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలని నేను కోరుకోవట్లేదు. నాకు సహాయం చేయి ప్రభా అని ప్రభువు సన్నిధికి మనం వెళ్ళి మొర్రపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఒక్క రోజులో దేవుడు మనం, ఎందుకంటే దేవుడు మనల్ని ఏంటంటే స్వచిత్తంతో సృజించాడు. అంటే మన ఇష్టపూర్వకంగా మనం మారాలి. మనకు కావాలంటే ఇమ్మీడియట్ గా లోపడే వ్యక్తిగా అంటే జపాన్ లో మంచి రోబోట్లు ఉంటాయి, అవి ఏది చెప్పినా వింటాయి. అటువంటి రోబోట్లు చూసి దేవుడికి సంతోషం ఉండదు, ఎవరికి సంతోషం ఉండదు. కానీ మనము ఇష్టపూర్వకంగా దేవుడికి లోబడాలని కోరుకుంటున్నాడు కాబట్టి మన జీవితంలో మార్పు అనేది క్రమక్రమంగా వస్తుంది, ఒక్క రోజులో రాదు. సో మనం పడిపోవచ్చు, మన కొండములనే పాపం చెప్పొచ్చు, ధనాపేక్ష మన జీవితంలో కొన్నిసార్లు రావచ్చు, స్వార్థం కూడా మన జీవితంలో రావచ్చు, కానీ వెంటనే లెగాలి. మనం లేగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ప్రభు నాకు సహాయం చేయి, ఇటువంటి తప్పుల నుంచి నాకు విడుదల కలిగజేయమని ప్రభు సన్నిధిలో మన కంటిన్యూస్ గా మనం ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. చెప్పబడిన వాక్యం స్పందిస్తే ఎవరని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపుడానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి అంత్య దినములు ఆయన అపాయకరమైన కాలములు ప్రభా, ఆయన మరి మీరు మత్తయి సువార్తలో మాట్లాడారు. మరి ఈ చివరి దినాల్లో లోతు దినముల వలె, నోవాహు దినముల వలె ఉంటాయని చెప్పారు ప్రభా. మరి అప్పటి కాలమునైనా మరి ఆయా దినములు కలిపినైనా ఇప్పుడు ఈ దినాలు ఉంటాయి అని చెప్పారు. ఇవి ఎంతో భయంకరమైనగా ఉంటుంది. మరి అనురాగ రహితులు,
అజితేంద్రియులు, తల్లిదండ్రులకు అవిధేయులు, బెంకుమలు ఆడువారు. నా ప్రభా ఇక్కడ ఎన్నో ఉన్నాయి నా తండ్రి. అలాంటి భయంకరమైన పరిస్థితులు నా ప్రభా. మరి ఈ బైబిల్ అనాలిసిస్టులు ప్రభానైనా ఈ 2025 భయంకరంగా ఉంటుందని చెప్పారంటే నా ప్రభా, రానున్న దినాలు మరి ఎక్కువ భయంకరంగా ఉంటున్నాయి ప్రభా. ఇట్టి దినాలలో ప్రభానైనా మా యొక్క కుటుంబాలను మేము కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మా బిడ్డలను కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మమ్మలను మేము కాపాడుకోవాల్సిన వారంగా ఉన్నాం. మా యొక్క వ్యక్తిగత జీవితాలను ప్రభావ మేము పరచవరుచుకుంటున్న వారంగా ఉన్నాం తండ్రి. మీ సహాయం లేకపోతే మేమేమీ చేయలేం. మేము ప్రతిదినము తండ్రి మీ యొక్క సహాయం కొరకు నా ప్రభా నీ యొక్క గడప యుద్ధ కాచుకుంటూ అట్టి మనసు ప్రతి ఉదయమున మేము ఆ విధంగా ఉండటకు సహాయం చేయండి. మీ దయకే ప్రార్థిస్తున్నాను, మీ కనికరంకే వేడుకుంటున్నాను. నాకును మా ప్రతి ఒక్కరికి అవసరం. మా కుటుంబంలో ప్రభా నాయన మా బిడ్డలు మాకు వ్యతిరేకంగా మాట్లాడకుండా నాయన ఎలాగా నీకు లోబడి జీవించాలో ఆ విధంగా నాయన వారికి మేము నేర్పడానికి మాకు తగిన జ్ఞానము, బుద్ధి, వివేకము కావలసినది ప్రభా. ప్రతి దినము బిడ్డలు పెంచడానికి కావలసిన సామర్థ్యము నీ యొద్ద నుంచి మేము తీసుకోవటానికి, వారికి ఆ మృదువైన ఆ సౌమ్యమైన విధానాన్ని తెలియపరచడానికి మేము సౌమ్యులుగాను, మాట తప్పని వారుగాను, బిడల ఎదుట నాయన మరి పరిసర ప్రాంతంలో యథార్థమైన జీవితం జీవించవారం ఉంటకు మాకు కృపను అనుగ్రహించండి. నీవు అనుగ్రహించకపోతే ప్రభా మేము తప్పిపోతాం నిశ్చయంగా. మా యొక్క శరీరపు యొక్క విధానం అలాంటిది, ఆ యొక్క మాంసపు లక్షణం అలాంటిది, ఎల్లప్పుడూ తప్పిపోయే స్థితిని కలిగి ఉన్నది ప్రభా. సహాయం చేయండి. మేము ప్రతి దినము దీన్ని గుర్తించి పరిశీలించుకోవటానికి కృపనివ్వండి. యేసుక్రీస్తు వారిలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రేమగల తండ్రి, వచ్చేసి మీరు బట్టి నీకు వందనాలు తండ్రి. విన్న వాక్యము మా అందులో ఫలించేటట్టు చేయమని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకొంచు క్రీస్తు చేస్తున్నాం, బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ఇప్పుడు అచ్యుత్ బ్రదరు, అదేవిధంగా దివ్య సిస్టర్ గారు సాక్ష్యం షేర్ చేసుకుంటారు.